2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకి అప్పటికున్న బీజేపీకి ఈ మహారాష్ట్ర ఢిల్లీ విజయాల తర్వాత ఉన్న బీజేపీకి ఏమైనా బలంగా అప్పటికిప్పటికి మారినట్టు కనిపిస్తుందా? అంటే ఎన్నిక అంటే పర్టికులర్గా ఒక ఎలక్షన్తో బలహీనపడడం, ఒక ఎలక్షన్తో బలపడడం లేదు. 2024లో 63 సీట్లు తగ్గినాయి బీజేపీకి. 63 సీట్లు తగ్గడమే కాదు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట తగ్గింది. దాంతో ఇక మోడీ గ్రాఫ్ అయిపోయింది, మోడీ మ్యాజిక్ అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అని చాలా కామెంటరీలు వచ్చాయి. కానీ అది నిజం కాదు అని పూరింది. ఇవాళ ఈ ఎన్నికే కాదు, మీకు అయోధ్య పార్లమెంట్ సెగ్మెంట్లో మిల్కీపూర్ అనుకుంటా ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరిగింది. అక్కడ బీజేపీ 90,000 మేరతో గెలిచింది. మీకు గుర్తుండే ఉంటుంది, లోక్సభ ఎన్నికల్లో అయోధ్య లోక్సభ స్థానాన్ని అవధేష్ ప్రసాద్ అనే సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ గెలిచాడు. మీకు ఫైజాబాద్ లోక్సభ స్థానాన్ని. సో ఆ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నదనుకుంటాను, అయోధ్య దగ్గరలో ఉన్న ఈ అసెంబ్లీ బై ఎలక్షన్లో బీజేపీ భారీ మేరతో గెలిచింది. అంటే బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇట్ కెన్ రివైవ్. ఎందుకు అంటే ఇట్స్ అ పార్టీ విత్ లైఫ్, అంటే సజీవంగా ఉండే పార్టీ. మీకు చూడు, కొన్ని మొక్కలు ఎండిపోయి మళ్ళీ చిగురించి మహావృక్షం అవుతుంది. కొన్ని మొక్కలు ఇక ఎండిపోతుంటే ఇక అటే. బీజేపీ మొదటి రకం మొక్కం. ఎందుకంటే ఆ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పార్టీ క్యాడరు, ఆర్గనైజేషను, ఐడియాలజీ, ఈ మూడు, దాంతో పాటు చాలా సమర్థవంతమైన లీడర్షిప్. దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ కొన్నిసార్లు ఓడిపోయినా దాని పొటెన్షియల్ మాత్రం పోదు. ఓడిపోవచ్చు ఎలక్షన్స్లో. ఎందుకంటే గ్రామ్సే అనే యొక్క తత్వవేత్త ఒక మాట్లాడాడు, పొలిటికల్ సైంటిస్టు. బీజేపీ లాంటి పార్టీలను ఉద్దేశించి, బీజేపీ అప్పుడు లేదు కానీ చెప్తున్నాను, ఈ పార్టీలను ఎలక్టోరల్గా ఓడించవచ్చు కానీ ఐడియాలజికల్గా ఓడించినంత కాలం దెబ్బతిన్నారు అని. బీజేపీని ఎలక్టోరల్గా ఓడిస్తున్నాయి రాజకీయ పార్టీలు, అండ్ ఐడియాలజికల్గా ఎక్కడ ఓడిస్తున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ 3 సార్లు ఓడించింది బీజేపీని ఎలక్టోరల్గా. ఐడియాలజికల్గా ఓడించిందా? వాళ్ళు జై శ్రీరామ్ అంటే వీళ్ళు జై హనుమాన్ అన్నారు. వాళ్ళు రామ మందిరం అంటే వీళ్ళు హనుమాన్ చాలీసా అన్నారు. వాళ్ళు గుడికి వెళ్తే వీళ్ళు గుడికి వెళ్ళారు. వాళ్ళు రాముడి గుడి ఓపెన్ చేస్తా అంటే మేము అయోధ్యకు పంపిస్తామన్నారు. నువ్వు బీజేపీ లాంగ్వేజ్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడింది కదా. బీజేపీ లాంగ్వేజ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడితే ప్రజలు ఏమనుకున్నారు? ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా బీజేపీ ఏం కదా అనుకున్నారు. ఒరిజినల్ సార్ ఆల్వేస్ బెటర్ కదా, ఎందుకు ఒరిజినల్ వాయిస్ కావాలని. అంటే ఇప్పుడు మీకు చూడండి, 2014లో అన్ని పార్టీలు జై తెలంగాణ అంటే ఆ కేసీఆర్ అనే కదా ఒరిజినల్ జై తెలంగాణ కదా అని అన్నారు. అందువల్ల బీజేపీకి ఉన్నటువంటి పొటెన్షియల్, అది రివైవల్ పొటెన్షియల్. తర్వాత కోర్స్ కరెక్షన్. బీజేపీకి ఉన్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మాండమైన గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్. అండ్ కాంగ్రెస్ పార్టీ లాగా చిదంబరంలు, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు, అభిషేక్ సింగ్ మానవి లాంటి మహామేధావులు, ఎన్నడూ గాంధీ భవన్ కూడా రానోళ్ళు, ఎన్నడూ పార్టీ కార్యకర్తతో మాట్లాడిన వాళ్ళు, నోవోటెల్లో వచ్చి ఉండిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇక రాజకీయాల గురించి మొత్తం ఉపన్యాసాలు ఇస్తుంటారు. వీళ్ళు ఈ నోవోటెల్ గ్యాంగ్ అంటుంది, 5 స్టార్ హోటల్ గ్యాంగ్. వీళ్ళకడ భూమి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు. మీరు గమనించండి, జేపీ నడ్డాను, అమిత్ షా నోవోటెల్లో ఉంటే ఉండొచ్చేమో, కానీ పార్టీ ఆఫీస్ కూడా వస్తారు వాళ్ళు. మీకు గాంధీ ఇప్పుడు బీజేపీ 10 ఏళ్ళ అధికారంలో, కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారం ఉంది. మీకు ఎప్పుడన్నా నరేంద్ర మోడీ వచ్చి ఇవాళ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానికి ఎప్పుడన్నా పార్టీ కార్యకర్తలతో మాట్లాడిండా? లేదు. మీకు మోడీ వచ్చి హమారా సంజయ్ సాబ్ నే హుకుం దియా అన్నాడు. మన్మోహన్ సింగ్ ఎప్పుడు అన్నాడా హమారా డి శ్రీనివాస్ నే హుకుం దియా అని? అందువల్ల ఇది పార్టీ విత్ దట్ గ్రౌండ్ ఇన్సైట్. ఆర్ఎస్ఎస్ కూడా ఉంది. ఆర్ఎస్ఎస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పైరవికారులు, అంటే ఆ పార్టీలో పదవులు ఆశించే వాళ్ళు నాయకులకు ఏమైనా అబద్ధాలు చెప్తుంటారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకులకు ఏమున్నది, వాళ్ళేం పదవులు ఆశించేది లేదు బీజేపీలా. అందువల్ల వాళ్ళు ఉన్నది చెప్పేస్తారు. ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల బ్రహ్మాండమైన కోర్స్ కరెక్షన్ బీజేపీ చేసుకుంటోంది. ఆ కోర్స్ కరెక్షన్ వల్లనే గెలుస్తుంది. ఆప్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సార్? అసలు ఈ రెండు కలిసి ఉన్నాయా, కలిసి లేవా, కూటమిలో ఉన్నాయా, విడిపోయాయా? ఈ విధంగా వీళ్ళు పోటీ చేసి ఇద్దరు ఓటమి పాలయ్యి వీళ్ళు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి? కలిసి పోటీ చేసి ఉంటే ఫలితం వేరే రకంగా ఉండే అవకాశం ఉందా? అంటే కలిసి పోటీ చేస్తే డెఫినెట్గా కొంత ఇంప్రూవ్ అయ్యేది. పోటీ ఇంత 1 సైడెడ్గా ఉండేదే కాదు, అందులో అనుమానం. ఇప్పుడు 12 సీట్స్లో 3rd ప్లేస్, ఉదాహరణ కస్తూరిబా నగర్ ఉంది, బాడ్లా ఉంది, ఆడ కాంగ్రెస్ పార్టీ 2nd పొజిషన్, ఆప్ 3rd పొజిషన్. ఆప్కి వచ్చిన ఓట్లు కాంగ్రెస్ ఓటమి మార్జిన్ కన్నా ఎక్కువ. ఇంకో 10 సీట్లలో కాంగ్రెస్ 3rd పొజిషన్, అక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఆప్ ఓటమి మార్జిన్ కన్నా ఎక్కువ.
అందువల్ల డెఫినెట్గా ఒక 12 సీట్లు అరిథమెటిక్గా చూస్తే క్లియర్గా ఆప్ అన్న కాంగ్రెస్ గెలిచేది. అవును. అయితే ఎలక్షన్స్ అరిథమెటిక్గానే ఉంటాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి కాంగ్రెస్ ఆప్కు, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి, గెలవలేదు కదా. సో ఇక మీరు అన్నట్లు ఇండియా కూటమి ఉంటుందా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో ఏం చూస్తారు మీరు, ఇండియా ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా వాళ్ళు వేరే ఉంటారు, ఇండియా వాళ్ళు వేరే ఉంటారు. ఐపీఎల్కి వచ్చారనుకోండి వీళ్ళు వాళ్ళు కలిసిపోతారు, అందరూ కలిసిపోతారు. సో ఆస్ట్రేలియా వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇండియా వాళ్ళు ఉంటారు. ఐపీఎల్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, టెస్ట్ మ్యాచ్ ఉంటుందా అనిపిస్తుంది. టెస్ట్ మ్యాచ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఐపీఎల్ ఉంటుందా అనిపిస్తుంది. ఐపీఎల్ టెస్ట్ మ్యాచ్ టేబుల్ డక్కన్ చార్జర్స్, ఇంకేదో కలకట్టా నైట్ రైడర్స్, ఇందులో ఏమవుతారో అందరూ కలిసిపోతారు, పాకముక్కల్లా కలిసిపోతారు. మళ్ళీ ఆ టెస్ట్ మ్యాచ్కి వచ్చేవరకు ఎవరి కంట్రీ వాళ్ళు. అందువల్ల ఇండియా కూటమి అనేది టెస్ట్ మ్యాచ్, లోక్సభ ఎలక్షన్లు టెస్ట్ మ్యాచ్, అక్కడ ఇండియా కూటమి ఉంటుంది. శాసనసభ ఎన్నికలు వచ్చే వరకు ఐపీఎల్ మ్యాచ్, ఎవరు తోచినట్టు వాళ్ళు పోటీ చేస్తుంటారు.